నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్. మనము తెలుగు పాఠ్యపుస్తకాలలో ఉన్నటువంటి వ్యాకరణాంశాలను ఒక్కొక్క వీడియో రూపంలో తెలుసుకుంటూ ఉన్నాం. ఈ వీడియోలో మనము అర్ధాలంకారాల గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు శబ్దాలంకారాల గురించి తెలుసుకున్నాం. అవి కూడా కేవలం పాఠ్యపుస్తకాలలో ఉన్న అంశాలే తెలుసుకున్నాం. ఇందులో మనము అర్ధాలంకారాల గురించి తెలుసుకుందాం. శబ్దాలంకారాలంటే వినసొంపుగా వినగానే అందంగా అనిపించేవి శబ్దాలంకారాలు అనుకున్నాం. మరి అర్ధాలంకారాలంటే ఒక వాక్యము అర్థం చేసుకున్న తర్వాత దాని అర్థం వల్ల మనకు అందం అనిపిస్తే అవి అర్ధాలంకారాలు అవుతాయి. అర్థం చేసుకున్న తర్వాత అందంగా అనిపిస్తుంది. శబ్దాలంకారాలలో వినగానే అందంగా అనిపిస్తుంది, వినసొంపుగా ఉంటుంది. ఇది అర్థం చేసుకుంటే ఆహా ఎంత అందంగా ఉంది అనిపిస్తుంది. అలాంటి వాక్యాలలో మనకు అర్ధాలంకారం ఉంది అని చెప్పవచ్చు. ఆ అర్ధాలంకారాలలో ఒకటి ముఖ్యమైనది, మొదటిది ఉపమాలంకారం. దాదాపుగా 6వ తరగతి నుండే మనకి పరిచయం అవుతూ ఉంటుంది. ఇది ఉపమాలంకారము. ఇక్కడ ఉపమా అలంకారం, ఉపమ అలంకారం. ముందుగా మనం ఏదైనా ఒక విషయం చెప్పాలనుకుంటే, ఉదాహరణకు మనకు పాఠ్యపుస్తకంలో ఇచ్చిన ఉదాహరణలే, ఆమె ముఖం అందంగా ఉంది. మనం మామూలుగా ఒక అమ్మాయి ముఖం గురించి చెప్పదలుచుకుంటే ఆమె ముఖం అందంగా ఉంది అని ఎవరైనా అంటారు. ఆమె ముఖం గురించి చెబుతున్నాం, అందంగా ఉందని చెప్పాం, అందరూ అలాగే చెబుతారు. కానీ కవులు ఆ విధంగా చెప్పరు. మరి కవులు ఎలా చెబుతారు అంటే, ఆమె ముఖాన్ని ఏదైనా ఒక అందమైన వస్తువుతో పోల్చి చెబుతారు. ఎలా చెబుతారు అంటే, ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉంది. ఈ విధంగా కవులు అందులో కొంచెం అలంకారాన్ని జోడించి చెబుతారు. కానీ మనం చెప్పదలుచుకున్న విషయం మాత్రం ఇక్కడ మనం చంద్రబింబం గురించి కాదు. మనం ఇక్కడ చంద్రుడి గురించి మాట్లాడట్లేదు, ఆ చంద్రబింబం యొక్క అందం గురించి కూడా మాట్లాడట్లేదు. మనం మాట్లాడుతున్నది కేవలం ఆమె ముఖం గురించి మాత్రమే. మనం చెప్పదలుచుకున్నది, చెప్పాల్సిన వస్తువు మనకు ఇక్కడ ఆమె ముఖమే. మనం చెప్పదలుచుకున్నది ఆమె ముఖం గురించి. ఆమె ముఖం ఎలా ఉంది? అందంగా ఉంది. కాబట్టి అలాంటి అందం కలిగిన మరొక వస్తువును ఉదాహరణగా తీసుకొస్తాం. ఇక్కడ మనం మరొక వస్తువును తీసుకొచ్చాం, అదే చంద్రబింబం. ఎందుకు తీసుకొచ్చాం చంద్రబింబాన్ని? అది అందంగా ఉంటుంది, ఈమె ముఖం కూడా అందంగా ఉంది. అందుకే రెండింట్లోనూ అందం ఉంది కదా, అందుకే రెండింటిని మనము పోల్చి చెబుతున్నాం. అంటే ఆమె ముఖానికి ఉదాహరణగా చంద్రబింబాన్ని తీసుకొచ్చి చెప్పాం. ఎందుకు చెప్పాలి ఇలా? ఆమె ముఖం అందంగా ఉందని చెప్తే అయిపోతుంది కదా. అంటే వినే వాళ్లకు, అర్థం చేసుకునే వాళ్లకు, మనకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, చంద్రబింబం అందరికీ తెలుసు, అది అందంగా ఉంటుంది, గుండ్రంగా ఉంటుంది, వెలిగిపోతూ ఉంటుందని. కాబట్టి అందరికీ తెలిసిన విషయాన్ని, ఇది అందంగా ఉంటుందని అందరికీ తెలుసు కాబట్టి ఆ చంద్రబింబాన్ని ఇక్కడికి తీసుకొని వస్తే వారికి ఒక ఊహ అనేది వస్తుంది. ఓహో చంద్రబింబం ఇలా ఉంటుంది అంటే ఆమె ముఖం కూడా అంత బాగుందన్నమాట అని ఊహించగలుగుతాడు. ఆలోచన రేకెత్తించేలా ఉంటుంది. అందుకే అందరికీ తెలిసిన విషయాన్ని ఉదాహరణగా తీసుకుంటే అది అర్థం చేసుకున్నాక ఆనందం కలుగుతుంది, అది చదివిన వారికి ఆనందం కలుగుతుంది. దీన్ని బట్టి మనము ఇక్కడ కొన్ని అంశాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అసలు మనం చెప్పాలనుకుంటుంది ఏ వస్తువు గురించి? ఇక్కడ మనం చెప్పదలుచుకుంది కేవలం ఆమె ముఖం గురించే. ఆమె ముఖం ఎట్లుందో చెప్పాలి. ఆమె ముఖం అందంగా ఉంది అని మామూలుగా చెప్తాం, విషయం అర్థమైపోయింది. కానీ ఆ వాక్యంలో ఎలాంటి ఒక ప్రత్యేకత లేదు. మరి ఈ వాక్యానికి ఒక ప్రత్యేకత చేకూర్చాలంటే మనం చంద్రబింబాన్ని తీసుకొస్తే అది కొంచెం ప్రత్యేకమైన వాక్యం అవుతుంది, అందమైనటువంటి వాక్యం అవుతుంది. ఇప్పుడు ఆమె ముఖము పోల్చేది, మనం దేన్ని పోలుస్తున్నామో అదే పోల్చే వస్తువు, దాన్ని మనం ఏమనాలి? ఉపమేయం అనాలి. ఇది ఉపమ అలంకారం, ఇది కూడా ఉపమేయం. ఏంటి ఉపమేయం?
మొట్టమొదట ఉపమేయం గురించే తెలుసుకుందాం మనం. ఎందుకంటే రెండింటికి మనం పొరబడకుండా, ఉపమేయం అంటే ఏంటి, మనకు అతి ముఖ్యమైనది, మనం దేని గురించి అయితే చెప్పదలుచుకున్నామో అది ఉపమేయం. ఇక అందం కోసం, ఆనందం కలిగించడం కోసం మనం ఒక ఉదాహరణను తీసుకొస్తాం. ఉదాహరణ పోల్చేది, పోల్చబడేది ఇక్కడ పోలికగా తీసుకున్నది ఏంటయ్యా అంటే దాన్ని మనం ఉపమానం అంటాం. దేన్ని తీసుకున్నాం పోలికగా, ఉదాహరణగా దేన్ని తీసుకున్నాం అంటే చంద్రబింబాన్ని తీసుకున్నాం. అంటే ఇక్కడ మనం ఆమె ముఖాన్ని చంద్రబింబంతో పోల్చి చెబుతున్నాం. ఒక ఉదాహరణగా తీసుకొచ్చాం, దీన్ని ఒక పోలికగా తీసుకొచ్చాం. దీన్ని పోలుస్తున్నాం. దేనితో పోలుస్తున్నాం? చంద్రబింబంతో. దేనినైతే పోలుస్తున్నామో అది ఉపమేయమైతే, దేనితో పోలుస్తున్నామో చంద్రబింబం ఉపమానమవుతుంది. ఉపమేయము మొదటిది, ఉపమానమే రెండవది. ఉపమానం అంటే ఉదాహరణ, ఉపమానం అంటే ఒక ఉదాహరణగా తీసుకొచ్చిన వస్తువు అని గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత మరి ఈ రెండిటిని ఎందుకు పోలుస్తున్నాం అంటే రెండిట్లో ఒక సమానమైన గుణం ఉంది అని ఇంతకుముందు చెప్పుకున్నాం. అందం ఉంది, చంద్రబింబం అందం ఉంది, ఆమె ముఖం కూడా అందంగా ఉంది. అందుకే ఈ చంద్రబింబాన్ని మనం ఇక్కడికి తీసుకొచ్చాం. కాబట్టి ఈ రెండింటిలోనూ అందం అనేది సమానంగా ఉన్న గుణం కాబట్టి దాన్ని మనం సమాన ధర్మం అంటాం. సమాన ధర్మం. ఇక ఈ ఉపమేయాలను కలపడానికి ఒక పదాన్ని ఉపయోగిస్తాం మనం, పోలిక తెలిపే ఒక పదాన్ని. అదే ఇక్కడ వలె అని ఉపయోగించాం. చూడండి, వలె. ఈ వలె తీసేయండి, అది అర్థవంతంగా ఉండదు, దేనితో పోలుస్తున్నామో తెలియదు. కాబట్టి ఆమె ముఖం చంద్రబింబం అందంగా ఉంది అంటే మనకు పోలుస్తున్నట్లుగా అనిపించట్లేదు, రెండు అందంగా ఉన్నాయని చెప్తున్నట్లుంది. కానీ ఇక్కడ వలె పెట్టడం వల్ల ఆమె ముఖం చంద్రబింబం లాగా ఉంది అని చెప్తున్నట్లుగా అర్థమవుతుంది. కాబట్టి వలె అనేది కూడా అతి ముఖ్యమైనటువంటి పదం. ఇది ఒక ఉపమా వాచకం, ఇది ఒక వాచకం అంటే పదం అని అర్థం. ఇది ఉపమేయాన్ని ఉపమానాన్ని కలిపే ఒక పదం. అది ఇక్కడ వలె ఉంది. ఈ వలె లాంటివి చాలా ఉంటాయి, ఇంకా వలె, లాగా, ఈ విధంగా కొన్ని పదాలు ఉంటాయి. అన్నింటినీ కలిపి మనం ఉపమా వాచకాలుగానే భావిస్తాం. భంగి, విధము ఇలాంటి పదాలు వాడుతూ ఉంటారు కవులు పద్యాలలో ఈ ఉపమాలంకారాన్ని ఉపయోగించేటప్పుడు. ఇక దీన్ని యొక్క లక్షణం మనం తయారు చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు 4 అంశాలు తెలుసుకున్నాం కదా, అతి ముఖ్యమైనవి. మొదటిదేమో ఉపమేయం తప్పకుండా ఉంటుంది, ఎందుకంటే మనం చెప్పాల్సినటువంటి వస్తువు, మనం చెప్పదలుచుకున్న విషయమే ఉపమేయం. ఇక రెండవది ఏంటి అంటే ఉపమానం, ఇది ఉదాహరణగా తీసుకున్నది. ఇక మూడవది సమాన ధర్మం, సమానంగా ఉన్న ఒక గుణం. ఇక నాలుగవది ఏంటి అంటే ఉపమా వాచకం కూడా అతి ముఖ్యమైనదే. ఇక ఈ 4 అంశాలు తప్పకుండా ఉండి అక్కడ అలంకారం జరిగితే దాన్ని మనము ఉపమాలంకారం అంటాం. మరి దీని యొక్క లక్షణం ఎలా చెప్పుకోవచ్చు అంటే ఉపమేయాలకు చక్కని పోలిక చెప్పడం. ఉపమానోపమేయాలకు చక్కని పోలిక చెప్పడం అంటారు. చక్కని పోలిక వర్ణించడం లేదా ఉపమానోపమేయాలను రమ్యముగా వర్ణించడం అని కూడా అంటాం. ఉపమేయాలకు చక్కని పోలిక చెప్పడం, రమ్యంగా వర్ణించి చెప్పడం, ఇవన్నీ కూడా మనకు ఉపమాలంకార లక్షణాల కిందకే వస్తాయి. మరొక 2 ఉదాహరణలు గమనిద్దాం. ఏకలవ్యుడు అర్జునుడి వలె గొప్ప విలుకాడు. ఈ వాక్యంలో మనం అర్జునుడి గురించి చెప్తున్నామా, ఏకలవ్యుడి గురించి చెబుతున్నామా? మనం చెప్పదలుచుకున్న వ్యక్తి ఇక్కడ ఏకలవ్యుడు, చెప్పదలుచుకున్నది ఏకలవ్యుడు కాబట్టి ఇది ఉపమేయం. మరి మనం ఒక పోలిక తీసుకున్నాం, ఒక ఉదాహరణ తీసుకున్నాం, అందరికీ తెలిసిన ఒక వ్యక్తిని తీసుకొచ్చి చెప్తున్నాం. ఇక్కడ ఎవరు అతను అంటే
అర్జునుడు గొప్ప విలుకాడని అందరికీ తెలుసు కాబట్టి అర్జునుడు లాంటి వాడు ఏకలవ్యుడు అంటే మనకు ఆ చదివినటువంటి వారికి అర్థమైపోతుంది, ఊహిస్తాడు, ఓహో ఆయనంత గొప్పవాడా అని. ఇక్కడ మరి అర్జునుడు ఏమవుతాడు? ఉపమానం అవుతాడు. మరి ఇద్దరిలోనూ కూడా సమానంగా ఒక గుణం ఉండబట్టే ఇక్కడ ఒక పోలికగా తీసుకొచ్చాం. కాబట్టి ఆ పోలిక ఏంటి అంటే గొప్ప విలుకాడు అనేది మనకు సమాన ధర్మం అవుతుంది. వలె అనేది ఉపమా వాచకం అవుతుంది. మరొకటి, తోటలో పిల్లలు సీతాకోక చిలుకల్లాగా ఇటు అటు తిరుగుతున్నాడు. ఏం చేస్తున్నారు వాళ్ళు? తోటలో పిల్లలు అటు ఇటు తిరుగుతున్నారు. ఎట్లా తిరుగుతున్నారు? సీతాకోక చిలుకల్లా తిరుగుతున్నారు. అసలు చెప్పదలుచుకుంది సీతాకోక చిలుకల గురించా లేకపోతే పిల్లల గురించా? పిల్లల గురించి చెబుతున్నాం కాబట్టి పిల్లలు అనేది మనకు ఉపమేయం అవుతుంది. ఎవరిలా తిరుగుతున్నారు? సీతాకోక చిలుకలు. కాబట్టి సీతాకోక చిలుకలు అనేది ఉపమానం అవుతుంది. ఇద్దరిలోనూ సమానంగా ఒక గుణం ఉంది. ఏంటది? అటు ఇటు తిరగడం. పిల్లలు అటు ఇటు తిరుగుతున్నారు, సీతాకోక చిలుకలు కూడా అటు ఇటు తిరుగుతున్నాయి. ఈ అటు ఇటు తిరగడం అనేది సమాన ధర్మం అవుతుంది. చివరగా ఉపమా వాచకం ఏమవుతుంది అంటే లాగా. ఇక్కడ లాగా అని ఉపయోగించాం. లాగా అనేది సమాన ధర్మం అవుతుంది. ఈ విధంగా మొత్తం 4 అంశాలు ఉంటాయి ఉపమాలంకారంలో. మొట్టమొదటిది అతి ముఖ్యమైనది ఏమిటి అంటే ఉపమేయం. ఎందులో అయినా చాలా అలంకారాల్లో ఉపమేయం ఉపమాన ప్రస్తావన ఉంటుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్న రూపకం సమాసంలో కూడా ఉపమేయ ఉపమానాల ప్రస్తావన ఉంది. కాబట్టి తప్పకుండా వీటి మీద అవగాహన కలిగి ఉండాలి. ఉపమేయం అంటే చెప్పదలుచుకున్న వస్తువు, చెప్పదలుచుకున్న విషయం. ఉపమానం అంటే ఉదాహరణ. ఉపమానం అంటే పోలికగా తీసుకురాబడిన ఒక వస్తువు అని అర్థం. తర్వాత ఉత్ప్రేక్ష అలంకారం. ఉత్ప్రేక్ష, ఇక్కడ ఉత్ప్రేక్ష అంటే అర్థం ఊహ. ఊహనే ఉత్ప్రేక్ష అంటాం. ఊహించడాన్నే ఉత్ప్రేక్ష అంటాం. ఇందులో కూడా ఉపమేయ ఉపమానాల ప్రస్తావన అనేది ఉంటుంది. ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పడం అంటే మనం చెప్పదలుచుకున్న ఒక వస్తువును మరొక ఉదాహరణ తీసుకొచ్చి దానిలాగా ఊహిస్తాం. అతడేమో అన్నట్లున్నాడు, అతను దూరం నుంచి చూస్తే అమితాబ్ బచ్చన్ ఏమో అన్నట్టున్నాడు, అతను ఒక వైపు నుంచి చూస్తే చిరంజీవి ఏమో అన్నట్టున్నాడు. ఆ విధంగా మనం ఊహిస్తే, ఒకరిని మరొకరిలా ఊహిస్తే ఉత్ప్రేక్ష అవుతుంది. కానీ మనం చెప్పదలుచుకుంది ఒకరి గురించి, ఉపమేయం గురించి, కానీ ఉపమానంగా ఊహించి చెబుతాం. ఊహలోనే ఉత్ప్రేక్ష ఉంది కాబట్టి ఊహించి చెబితే చాలు, అది ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది. ఎలా చెబుతాం ఊహించి అంటే, ఈ మేఘాలు గున్న ఏనుగులా అన్నట్లున్నాయి. ఇలా ఈ వాక్యాలలో తప్పనిసరిగా అట్లున్నాయి, అట్లేమో, అన్నట్లేమో, ఈ విధంగా ఊహ ఉంటుంది. అందులో ఊహ. మనం అతనే అన్నట్టుగా చెప్పము, అతనే అని చెప్పము, ఊహించి చెబుతాం. అతనేమో అన్నట్లున్నాడు, అట్లా అనుకుంటున్నారేమో, ఈ విధంగా ఊహ ఉంటుంది. ఇలా ఆశ్చర్యార్థకం చేరి అన్నట్లున్నాయి అంటాం ప్రతి సెంటెన్స్. ఈ మేఘాలు గున్న ఏనుగులా అన్నట్లున్నాయి. చెప్పదలుచుకుంది గున్న ఏనుగుల గురించా లేకపోతే మేఘాల గురించా అంటే మనం చెప్పదలుచుకుంది మేఘాల గురించే. కాబట్టి మేఘాలు ఉపమేయం అవుతుంది, మరి గున్న ఏనుగులు ఉపమానం అవుతాయి. కాబట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించాం ఇక్కడ, అందుకే ఉత్ప్రేక్ష అయింది. చూడండి, ఉపమేయమేమో మేఘాలు, ఉపమానమేమో మనకి గున్న ఏనుగులు. మరొక ఉదాహరణ, మండే ఎండ నిప్పుల కొలిమ అన్నట్లు ఉంది. మనం చెప్పదలుచుకుంది మండే ఈ ఎండ గురించి. ఈ ఎండ ఉపమేయం. దాన్ని మనము నిప్పుల కొలిమితో ఊహించి చెబుతున్నాం. ఎందుకయ్యా ఊహిస్తున్నాం? నిప్పుల కొలిమి మనకు తెలుసు ఎంత వేడిగా ఉంటుందో. ఆ ఎండను నిప్పుల కొలిమి అన్నట్లు ఊహిస్తున్నాం. అంటే ఆ అర్థం చేసుకునే వారికి ఆ ఊహ అనేది వచ్చేస్తుంది, అమ్మో అంత వేడిగా ఉందా అని. గున్న ఏనుగులు ఇంత గుంపుతో పోతూ ఉంటాయి, అమ్మో అంత పెద్దగా వచ్చాయి ఆ మేఘాలు అని ఊహిస్తాం. కాబట్టి మండే ఎండ గురించి చెబుతున్నాం, నిప్పుల కొలిమితో ఊహించి చెబుతున్నాం. కాబట్టి ఉత్ప్రేక్ష అయింది. కొలనులోని పువ్వుల అన్నట్లు ఆకాశంలో నక్షత్రాలున్నాయి. ఆకాశంలో నక్షత్రాలు గురించి చెప్తున్నాం.
ఆ నక్షత్రాలు ఎట్లున్నాయట, కొలనులోని పువ్వుల అన్నట్లున్నాయి. నక్షత్రాల గురించి చెబుతున్నాం, కొలనులో పువ్వులు ఎట్లుంటాయో అట్లా నక్షత్రాలు ఉన్నాయట. ఉపమేయాన్ని ఉపమానంతో మనము ఊహించి ఇక్కడ చెబుతున్నాం. మా ఇంటి ముందు కుక్క సింహమా అన్నట్లుంటుంది. నేను చెప్పదలుచుకుంది మా ఇంటి ముందున్న కుక్క గురించి, కానీ కుక్క ఎట్లుంది, కుక్క ఉపమేయము, ఉపమానాన్ని తీసుకున్నాం. సింహమా భయంకరంగా ఉంటుంది సింహం, మా కుక్క కూడా అట్లే భయంకరంగా ఉంది, పెద్ద జూలుతో చూడగానే భయం వేస్తుంది. కాబట్టి ఆ సింహంతో మనం ఊహించి చెబుతున్నాం, కుక్క సింహమా అన్నట్లుంది. చూసారా, ప్రతి వాక్యంలో కూడా ఆశ్చర్యార్థకం వస్తుంది. అలాగే అన్నట్లుంది, అన్నట్లున్నాయి నక్షత్రాలు, ఆకాశంలో నక్షత్రాల అన్నట్లున్నాయి. చూడండి, అన్నట్లు ఇక్కడ కూడా అన్నట్లున్నాయి. ఈ విధంగా అన్నట్లున్నాయి అన్నట్టుగా చెప్తాం. ఎందుకంటే ఊహ కదా, ఊహించి చెప్పినప్పుడు తప్పకుండా ఈ పదాన్ని వాడతాం. అవేమో అన్నట్లున్నాయి, ఇవేమో అన్నట్లున్నాయి, వాడేమో అన్నట్లున్నాడు, అట్లా ఊహించి మనం తెలియజేస్తే అది ఉత్ప్రేక్ష అలంకారం అనేది అవుతుంది. రూపకాలంకారం. మనం ఇంతకు ముందు రూపక సమాసం గురించి తెలుసుకున్నాం. దాదాపుగా రూపక సమాసం, రూపకాలంకారము ఒక్కలాగానే ఉంటాయి. ఇక్కడ రూపకాలంకారము అంటే ఉపమానోపమేయాలకు అభేదం చెప్పడం అని అర్థం. ఉపమానోపమేయాలకి ఇక్కడ అభేదం చెబుతారు. అభేదం అంటే ఏంటి అంటే భేదం లేనట్లు చెప్తారు. మరి భేదం ఉండదా అంటే భేదం ఉంటుంది, రెండింటికి భేదం ఉంటుంది, కానీ భేదం లేనట్లుగానే చెబుతారు. అట్లా భేదం లేనట్లుగా చెప్పేదే రూపకాలంకారం అవుతుంది. ఉదాహరణకు మనకు ఉపమాన ఉపమేయాల గురించి అయితే ఇంతకుముందు ఉపమాలంకారం సమయంలో తెలుసుకున్నాం. అలాగే అతిశయోక్తి ఉత్ప్రేక్ష అలంకారం తెలుసుకున్నాం. ఉత్ప్రేక్ష అలంకారంలో కూడా తెలుసుకున్నాం. ఉపమేయం అంటే పోల్చబడేది, దేన్ని పోలుస్తున్నామో అది ఉపమేయం, అంటే దేని గురించి చెబుతున్నామో అది ఉపమేయం. ఉపమానం అంటే పోలికగా తీసుకున్నది, పోలికగా మనం ఏ వస్తువును తీసుకున్నాం ఉదాహరణగా అదే మనకు ఉపమానం అవుతుంది. ఉపమేయ ఉపమానం, ఈ ఉపమేయ ఉపమానాలకు అభేదం చెబుతారు. భేదం ఉన్నా లేనట్లుగా చెబితే రూపకాలంకారం అవుతుంది. ఉదాహరణకు ఉపాధ్యాయుడు జ్ఞానజ్యోతులను ప్రకాశింపజేస్తాడు. ఇక్కడ చూడండి, మనం చెప్పదలుచుకున్నది ఇక్కడ ఉపాధ్యాయుడు ప్రకాశింపజేసేటటువంటి జ్ఞానం గురించి చెబుతున్నాం. కాబట్టి జ్ఞానం ఏమవుతుంది, ఉపమేయం అవుతుంది. చెప్పదలుచుకుంది జ్ఞానం గురించి, కానీ ఇక్కడ జ్యోతిని తీసుకున్నాం. ఎందుకంటే ఈ జ్యోతి ప్రకాశిస్తుంది, జ్ఞానం కూడా జ్యోతిలాగా ప్రకాశిస్తుంది. జ్యోతికి జ్ఞానానికి అసలు భేదమే లేదు, రెండు ఒక్కలాగానే ప్రకాశిస్తాయని చెబుతున్నాం. మరి రెండింటికి భేదం లేదా, జ్ఞానము జ్యోతి ఒకటేనా అంటే జ్ఞానము వేరు జ్యోతి వేరు, కానీ ఇక్కడ రెండు ఒక్కటే, జ్ఞానమే జ్యోతి, జ్ఞానజ్యోతి అది అని చెబుతున్నాం. మరి ఉపమానం ఏంటి అంటే జ్యోతి అనేది మనకు ఉపమానం అవుతుంది. కాబట్టి ఉపమేయ ఉపమానాలకు భేదం ఉంది కానీ లేనట్లుగా చెబుతున్నాం, అంటే అభేదం చెబుతున్నాం. తర్వాత బతుకాటలో గెలుపు ఓటములు సహజం. బతుకాటలో గెలుపు ఓటములు సహజమట. ఇక్కడ మనం చెప్పదలుచుకుంటుంది బతుకు గురించి. ఈ బతుకు అనేది ఏమవుతుంది, ఉపమేయం అవుతుంది. ఆట అనేది ఏమవుతుంది, ఉపమానం అవుతుంది. కాబట్టి ఉపమానం వేరు ఉపమేయం వేరు, ఇక్కడ బతుకు వేరు ఆట వేరు. కానీ ఇక్కడ బతుకే ఆట అని చెప్తున్నాం, రెండింటికి భేదం లేనట్లుగానే చెప్పేస్తున్నాం. ఈ బతుకులో కానీ ఆటలో కానీ గెలుపోటములు సహజమే, అందుకే బతుకే ఆట, బతుకాట. ఉపమేయ ఉపమానాలకు భేదం ఉంది, లేనట్లుగా చెప్పేస్తున్నాం. కాబట్టి ఇక్కడ రూపకాలంకారం జరిగింది. తర్వాత వానజాన చినుకు పూలను జల్లింది. ఇందులో రెండు పదాలు ఉన్నాయి. వానజాన చినుకు పూలను జల్లింది. ఇక్కడ వాననే జాన అన్నట్లు చెబుతున్నాం. చినుకు పూలను జల్లిందట, చినుకు పూలు రెండు ఒకటే అన్నట్లు చెబుతున్నాం. కానీ చెప్పదలుచుకుంది ఇక్కడ వాన గురించి, ఇక్కడ చినుకు గురించి.
వాన చినుకును జల్లింది అని చెప్పడం మన ఉద్దేశం. కాబట్టి వాన చినుకు రెండూ కూడా ఉపమేయాలు అవుతాయి. మరి ఉదాహరణగా ఏం తీసుకున్నాం? జానను తీసుకున్నాం. వాననట ఒక జాన, ఒక అమ్మాయి పూలను జల్లిందట. చినుకుకు బదులు పూలను తీసుకున్నాం ఉదాహరణగా. కాబట్టి వాన ఉపమేయం, చినుకు ఉపమేయం. జాన ఉపమానం, పూలు ఉపమానం. ఉపమేయ ఉపమానాలకు భేదం ఉంది కానీ అభేదం చెబుతున్నాం. చినుకుకి పూలకు భేదం ఉంది కానీ అభేదం చెప్తున్నాం. భేదమే లేదు, చినుకే పూలు అన్నట్టు చెప్తున్నాం, వాననే జాన అన్నట్టు చెబుతున్నాం. కాబట్టి రెండింటికి భేదం ఉన్నా లేనట్లు చెప్పినట్లయితే ఇక్కడ రూపకాలంకారం జరిగినట్లు. తర్వాత నవ్వుల నావలో తుళ్ళుతూ పయనిస్తున్నారు. నవ్వుల నావా, నవ్వుల నావ. ఇక్కడ చెప్పదలుచుకుంది నవ్వుల గురించి మాత్రమే. నవ్వులు బాగా నవ్వుకుంటూ సంతోషంగా వాళ్ళ జీవితం గడుపుతున్నారని చెప్పదలుచుకున్నాం. కానీ ఇక్కడ నావని తీసుకొచ్చాం, ఉపమానం నావ. కాబట్టి నవ్వుల నావ, నవ్వులే ఒక నావ లాంటిది, అది ప్రయాణం కొనసాగిస్తూ ఉంది అన్నట్లుగా చెబుతున్నాం. కాబట్టి ఉపమేయ ఉపమానాలకు అభేదం చెప్పాము. నవ్వులే నావ అంటున్నాం, నవ్వుల నావ అంటున్నాము. కాబట్టి రూపకాలంకారం. మరొకటి నగరారణ్య హోరు, నరుడి జీవన ఘోష. నగరారణ్య హోరు చూడండి, నగరారణ్యం, నగరారణ్యము రూపక సమాసంలో కూడా చెప్పుకున్నాం ఈ పదాలు దాదాపుగా. ఇక్కడ నగరారణ్య హోరు, నరుడి జీవన ఘోష. ఈ వాక్యంలో ఏ అలంకారం ఉంది అంటే రూపకాలంకారం ఉంది. మరి ఈ పదం ఏ సమాసం అంటే రూపక సమాసం. వాక్యం మొత్తం చూపించి అలంకారం ఏదంటే రూపకాలంకారం. మరి నగరారణ్యము చెప్పదలుచుకుంది నగరం గురించే. ఉపమేయం ఏంటి అంటే నగరము. పోలికగా ఉదాహరణగా తీసుకున్నాం ఉపమానం అరణ్యం. కాబట్టి ఉపమేయోపమానాలకు మనం అభేదం, భేదమున్నా లేనట్లు చెబుతున్నాం. అసలు నగరం వేరు, అరణ్యం వేరు, సంబంధమే లేదు. కానీ నగరము అరణ్యం ఒకటే అని చెప్పాడు కవి. అందుకే ఇక్కడ రూపకాలంకారం ఉన్నది అని అర్థం. ఉపమేయాలన్నీ మనం ఇక్కడ చెప్పుకున్నవే. జ్ఞానము, బతుకు, వాన, చినుకు ఇవన్నీ కూడా ఉపమేయాలు. ఉపమానాలు జ్యోతి, ఆట, బాణం వంటివి. కాబట్టి భేదం లేనట్లు, అసలు రెండు ఒకటే, ఇక భేదమే లేదు రెండింటికి అన్నట్లుగా మనం గట్టిగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇది రూపకాలంకారం అవుతుంది. తర్వాత అతిశయోక్తి అలంకారం. అతిశయం, అతిశయ ఉక్తి. అతి ఎక్కువ, ఎక్కువ చేస్తే అతిశయోక్తి అంతే. ఉక్తి అంటే చెప్పడం కదా, ఎక్కువ చేసి చెప్తే అతిశయోక్తి అవుతుంది. పేరులోనే అర్థం ఉంది మనకి. చూడండి, ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్తే అతిశయోక్తి అలంకారం. గోరంత విషయాన్ని కొండంత చేసి చెప్తే అతిశయోక్తి అలంకారం. చిన్న విషయాన్ని పెద్దగా చేసి చెప్తే అతిశయోక్తి అలంకారం. ఉన్నదానికంటే ఎక్కువ చేస్తే, ఒక వస్తువు ధర్మాన్ని ఉన్నదానికంటే ఎన్నో రెట్లు అధికం చేసి చెబితే అతిశయోక్తి అలంకారం. ఇలా ఏ రకంగా అయినా లక్షణాన్ని అడగొచ్చు మనకి. కాబట్టి గోరంతది కొండంత చేసి చెప్తాం. దాని స్వభావం ఉన్నది ఉన్నట్లు కాకుండా దాన్ని చాలా రెట్లు ఎక్కువ చేస్తాం. ఎన్నో రెట్లు ఎక్కువ చేసి చెబితే అతిశయోక్తి అలంకారం అవుతుంది. ఉదాహరణలు ఒకటి చూడండి. ఇది పద్యము. ఈ అతిశయోక్తి అలంకారానికి చాలాసార్లు ఉదాహరణగా చెప్పుకునే పద్యం ఇది. ఆ పద్యము చుక్కలు తల పువ్వులుగా, చుక్కలు తల పువ్వులుగా, అక్కజముగ మేను పెంచి అంబర వీధిన్, అక్కజముగ మేను పెంచి అంబర వీధిన్, వెక్కసమై చూపట్టిన, వెక్కసమై చూపట్టిన, అక్కోమలి ముదము నొందే ఆత్మస్థితిలోన్, అక్కోమలి ముదము నొందే ఆత్మస్థితిలోన్. ఇక్కడ హనుమంతుడు అశోకవనంలో ఆ సీతను చూసినప్పుడు వచ్చినటువంటి పద్యం ఇది. ఏమంటున్నాడయ్యా అంటే, చుక్కలట తల పువ్వులుగా ఉన్నాయట, చుక్కలే తల పువ్వులుగా ఉన్నాయట. ఎప్పుడయ్యా అంటే హనుమంతుడు సీతకు తన యొక్క శక్తిని చూపిస్తున్నటువంటి సమయంలో తన శరీరాన్ని మొత్తం ఆకాశంలోకి పెంచుతాడు. అట్లా హనుమంతుడు ఆకాశంలోకి తన యొక్క శరీరాన్ని పెంచినప్పుడు ఆకాశం నిండా అతనే కనిపిస్తూ
చుక్కలు తలపువ్వులుగా మారిపోయాయట. నక్షత్రాలు హనుమంతుడి తలలో పువ్వులు పెట్టుకున్నట్లుగా అనిపిస్తున్నాయట. మామూలుగా చెప్పదలిచిన విషయాన్ని, చిన్న విషయాన్ని మనం ఏం చేశామంటే చాలా ఎక్కువగా ఎన్నో రెట్లు అధికం చేసి చెప్పడం జరిగింది ఈ పద్యంలో. అందుకే ఇందులో అతిశయోక్తి అలంకారం ఉన్నట్లు మనం చెప్పొచ్చు. మరికొన్ని ఉదాహరణలు. మా ఊర్లో సముద్రమంత చెరువు ఉంది. సముద్రమంత పెద్దగా చెరువులు ఎక్కడ ఉండవు, కానీ పెద్ద చెరువు అని చెప్పడానికి సముద్రమంత ఉంది అని చెబుతాం. కాబట్టి చిన్న విషయాన్ని చాలా ఎక్కువ చేసి చెబుతున్నాం. అభిరామ్ తాటి చెట్టు అంత పొడవున్నాడు. అతను చాలా పొడవు ఉండొచ్చు వాస్తవమే, కానీ మరీ తాటి చెట్టు అంత ఉండే అవకాశం లేదు. కానీ మనం ఆ పొడవు ఎక్కువ పొడవు అని మనం వ్యక్తీకరించడానికి మనం తాటి చెట్టుని ఇక్కడ తీసుకొని చెప్తున్నాం. కాబట్టి ఎక్కువ చేసి చెప్పాము, అతిశయోక్తి అవుతుంది. అలాగే మా పొలంలో బంగారం పండింది. పొలంలో మంచి పంట పండింది, చాలా విలువైన పంట పండింది వాస్తవమే, కానీ బంగారం పండడం ఏంటి? ఎక్కువ చేసి చెప్తున్నాం. ఈ విధంగా ఉన్న విషయాన్ని కొన్ని రెట్లు ఎక్కువ చేసి చెబితే అందులో మనం అతిశయోక్తి అలంకారం ఉందని చెప్పవచ్చు. స్వభావోక్తి అలంకారం. స్వభావం మనకు స్వభావాన్ని తెలియజేసేవి క్రియలు కావచ్చు, వారి యొక్క గుణం కావచ్చు, వారిలో ఉన్నటువంటి గుణాలు, రంగులు, రుచి, ఇలాంటివన్నింటినీ మనం స్వభావం అని చెప్పొచ్చు. వాళ్ళ గుణాలు, వాళ్ళు ఎలా ఉన్నారు, చూడ్డానికి ఎలా ఉన్నారు, వారి స్వభావం ఎట్లుంది, వారి గుణం ఎట్లుంది, వాళ్ళ రూపు ఎలా ఉంది, ఇవన్నింటినీ మనం ఒక స్వభావం కిందికి చేర్చొచ్చు. స్వభావ ఉక్తి అలంకారం. స్వభావాన్ని చెప్పే అలంకారం ఇది. పేరులోనే ఉంది చూడండి, వాళ్ళ స్వభావాన్ని చెప్పడం, ఒక వస్తువు స్వభావాన్ని చెప్పడం. అది ఎలా ఉంది చూడడానికి, ఆకారం, దాని గుణం ఎలా ఉంది, ఇవన్నింటినీ మనం చెప్తాం. అలాగే చెబుతాం. ఇక్కడ పోలిక అన్న పదం ఏది ఉండదు. అస్సలు పోలిక తీసుకోవద్దు. ఒక విషయాన్ని చెప్పడానికి ఇంకొక దాన్ని ఉదాహరణగా తీసుకుంటే స్వభావోక్తి అసలు కానేరదు. ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా చెప్పాలి. చూడండి, విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించాలి. మరి వర్ణించాలి, ఉన్నది ఉన్నట్లే, కానీ అందంగా వర్ణించి చెబితే దాన్ని స్వభావోక్తి అలంకారం అంటాం. మామూలుగా ఒక వ్యాసం రాసేసాము, చాలా వాక్యాలు రాసేసాం, మరి అందులో కూడా స్వభావోక్తి అలంకారం ఉందా సార్ అంటే లేదనే చెప్పొచ్చు. అందంగా ఉంటే ఉన్నట్టు, ఊరికే మామూలుగా రాస్తూ మామూలుగా మాట్లాడుతూ వెళ్తే అలంకారం లేదు. కొంచెం అందంగా వర్ణిస్తూ ఉండాలి. అలా వర్ణిస్తూ చెప్పినప్పుడే అలంకారం అవుతుంది. కానీ దాన్ని కూడా వర్ణించడానికి మనం ఎలాంటి పోలికను తీసుకోవద్దు. ఏ పోలికను తీసుకోకుండా కేవలం వర్ణించాలి. ఆ స్వభావం ఉన్నది ఉన్నట్లు, అది కూడా జాతి, క్రియ, గుణ, విశేషాలను ఉన్నది ఉన్నట్లుగా వర్ణిస్తేనే అది స్వభావోక్తి అలంకారం అవుతుంది. ఉదాహరణలు ఒక్కసారి చూడండి. జింకలు బిత్తర చూపులు చూస్తూ చెవులు నిగిడ్చి చెంగు చెంగున గెంతుతున్నాయి. మామూలుగా జింకల యొక్క స్వభావాన్ని, అవి చేసే పనులను, వాటి క్రియలను, వాటి రూపాన్ని ఇక్కడ వర్ణిస్తున్నాడు చూడండి. జింకలట బిత్తర చూపులు చూస్తున్నాయి. వాటి చూపులు అటు ఇటు చూస్తూ చెవులు నిగిడ్చాయి, చెవులు పైకిలా లేపి చెంగు చెంగుమని గెంతుతున్నాయి. వాటి రూపము, వాటి స్వభావము, వాటి పనులు, వాటి క్రియలు, అవి ఏం చేస్తున్నాయి, ఎలా చేస్తున్నాయో వర్ణించాడు తప్ప ఇందులో ఎలాంటి ఉదాహరణ తీసుకోలేదు. గమనించండి, ఎలాంటి ఉపమానాలు ఇందులో లేవు. కేవలం చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పాడు, కానీ కొంచెం అందంగా మంచి మంచి పదాలు ఉపయోగించి దాన్నే వర్ణిస్తున్నాడు. మరొక ఉదాహరణ, శివాజీ ఎర్రబడిన కన్నులతో, నిప్పుల లాంటి కళ్ళు అనలేదు ఇక్కడ. నిప్పుల లాంటి కళ్ళు అంటే మళ్ళీ ఉపమానం వచ్చినట్టు. కాబట్టి శివాజీ ఎర్రబడిన కన్నులతో, కన్నులు ఎర్రగా ఉన్నాయి అంటున్నాడు. మామూలు స్వభావమే అది. కోపం వచ్చినప్పుడు కన్నులు ఎర్రగా మారుతాయి. అదిరిపడే పై పెదవితో, పై పెదవి అదిరిపడుతూ ఉందట. ఎట్లా అదిరిపడుతుందో మనకేమీ ఉపమానం తీసుకోలేదు ఇక్కడ. ఘన హుంకారముతో, పులిలా గర్జిస్తూ, సింహంలాగా అరుస్తూ, ఈ విధంగా ఏం తీసుకోలేదు. ఘన హుంకారముతో, గట్టిగా అరుస్తూ, కదలాడే కనుబొమ్మ ముడితో, ఆ కనుబొమ్మలు అలా అలా కదలాడుతున్నాయట. ఉన్నదే స్వభావమే, అక్కడ జరుగుతున్నదాన్నే వర్ణిస్తుండు. ఎక్కడా ఉపమానం కనిపించట్లేదు. గర్జిస్తూ సోందేవుని మందలించాడు.
ఆ సోమదేవుణ్ణి అట్లా గట్టిగా అరుస్తూ మందలించుండు. అతని గుణము, అతని ఆకారము, అతని స్వభావము, అతను చేస్తున్న చేష్టలు, వాటిని మాత్రమే అందంగా ఇక్కడ వర్ణించి తెలియజేశాడు. గంగానది వేగంగా వంపులు తిరుగుతూ పయనిస్తున్నది. అలా అలా తిరుగుతూ పయనిస్తుంది, వంపులు తిరుగుతూ, పాములా తిరుగుతుంది. అలా ఏమీ ఉపమానం లేదు ఇక్కడ. అందుకే ఇది స్వభావోక్తి అయింది. దాన్ని కూడా కొంచెం అందంగా వర్ణించి చెప్పినప్పుడు అది ఒక అలంకారం అవుతుంది. ఆ వర్ణనలో మనం ఉపమానాలు ఎక్కడా తీసుకోకూడదు. ఎలాంటి ఉదాహరణగా ఒక వస్తువును తీసుకురావద్దు. పోలికగా చెప్పడానికి దేన్ని మనం తీసుకోకుండా ఉన్న స్వభావాన్ని, ఉన్న ఆకారాన్ని, ఉన్న గుణాన్ని ఉన్నట్లుగానే అందంగా వర్ణిస్తే అది స్వభావోక్తి అలంకారం అని. శ్లేషాలంకారం. శ్లేష అంటే నానార్థాలు అని అర్థం. శ్లేష అంటే నానార్థాలు. కాబట్టి నానార్థాలను ఉపయోగించి అందంగా రాసినట్లయితే ఆ అలంకారాన్ని శ్లేషాలంకారం అంటాం. అంటే మనకు నానార్థాలు, ప్రతి పదానికి వేరు అర్థాలు ఉంటాయి. నానార్థాలు అంటే ఒక పదానికి వేరు అర్థాలు ఉండడం. అలాంటి వేరు అర్థాలను ఉపయోగించి ఒకవేళ ఒక అందమైనటువంటి పద్యమో, అందమైనటువంటి వాక్యమో రాస్తే అందులో శ్లేషాలంకారం ఉంది అని మనకు చెప్పవచ్చు. మనకు కొన్ని కావ్యాలు ద్వ్యర్థి కావ్యమని, త్రియర్థి కావ్యమని కనిపిస్తూ ఉంటాయి. ఆ ద్వ్యర్థి, త్రియర్థి కావ్యాలలో కవులు ఇలాంటి నానార్థాలను తీసుకునే కావ్యం రాస్తారు. ఇలాంటి ఒక్క వాక్యం రాయడమే చాలా కష్టం. కానీ ఆ కవులు గ్రంథాలే మొత్తం నానార్థాలతో రాయడం జరిగింది. అంటే ఒక అర్థాన్ని తీసుకొని చదివితే అది ఒక కథ అనేది వస్తుంది. ఉదాహరణకు ఒక కథ అంతా రాముడి కథ, మనకు ఒక అర్థం తీసుకొని వెళ్తే రామాయణం వస్తుంది. మరొక అర్థం తీసుకొని వెళ్తే ఈ కౌరవ పాండవుల కథ వస్తుంది. ఆ విధంగా రాసినటువంటి కవులు కూడా ఉన్నారు. అలా నానార్థాలు ఉపయోగించి ఒక వాక్యాన్ని అందంగా తయారు చేస్తే అది శ్లేషాలంకారం అంటాం. ఉదాహరణ, మిమ్ము మాధవుడు రక్షించుగాక. మిమ్ము మాధవుడు రక్షించుగాక. ఇక్కడ మిమ్ము మాధవుడు రక్షించుగాక అని మామూలుగా చదివితే అక్కడ ఆ మాధవుడు మిమ్మల్ని రక్షించుగాక అనే అర్థం వస్తుంది. ఒకవేళ దీన్ని మిమ్ము ఇక్కడి నుండి అచ్చును బయటికి తీసి మిమ్ము ఉమామాధవుడు రక్షించుగాక అంటే ఆ పరమశివుడు అన్న అర్థం వస్తుంది. మొదటి దానిలో మిమ్మల్ని ఆ మహావిష్ణువు రక్షించుగాక అని వస్తుంది. రెండవ అర్థంలో మిమ్మల్ని ఆ పరమశివుడు రక్షించుగాక అన్న అర్థం వస్తుంది. ఈ విధంగా ఒకటే వాక్యము రెండు అర్థాలు తీసుకోవడం వల్ల ఇది అందమైనటువంటి వాక్యం అనబడింది. తర్వాత ఉదాహరణ, మానవ జీవనం సుకుమారమైనది. మానవ జీవనం సుకుమారమైంది అంటే మనిషి యొక్క జీవనం అనేది చాలా సుకుమారమైంది అన్న అర్థం ఒకటి. దాన్నే కొంచెం పదాల విరుపు వల్ల దీన్ని మా నవ అని విడగొడితే మా నవజీవనం సుకుమారమైంది, మా యొక్క నూతన జీవనము సుకుమారంగా ఉంది అన్న అర్థం వస్తుంది. ఈ విధంగా పదాల విరుపు వల్ల దానికి నానార్థం అనేది రావడం జరిగింది. కాబట్టి ఇందులో శ్లేషాలంకారం ఉంది అని చెప్పొచ్చు. మూడవది, రాజు కువలయానందకరుడు. రాజు కువలయానందకరుడు. ఇక్కడ రాజు అన్నప్పుడు మనకు నానార్థాలు, కువలయం అన్నప్పుడు ఉన్న నానార్థాలు తీసుకుంటే ఈ వాక్యానికి రెండు వేరు అర్థాలు వస్తాయి. ఎలా అంటే రాజు అంటే అర్థం ఒకటి అధిపతి అని, రెండవది చంద్రుడు అని ఉంది. కువలయము అంటే కూడా కలువలు అని మరియు స్త్రీ అని అర్థం ఉంది. కాబట్టి ఒక్క అర్థంలో చూస్తే ఆ రాజు అంటే ఆ అధిపతి, ఆ ప్రభువు స్త్రీలను ఆనందింపజేస్తాడు. అంటే ఆ రాజు, ఆ అధిపతి, ఆ ప్రభువు స్త్రీలను ఆనందింపజేస్తాడనేది ఒక అర్థం. మరొక అర్థము చంద్రుడు కాబట్టి ఆ చంద్రుడు కలువలను ఆనందింపజేస్తాడు. ఆ చంద్రుడు కలువ పూలను ఆనందింపజేస్తాడనేది మరొక అర్థం. ఎందుకంటే నిండుగా చంద్రుడు ఉదయించినప్పుడే కలువలు వికసిస్తాయి రాత్రిపూట. అందుకే చంద్రుడు కలువలను ఆనందింపజేస్తాడు. ఇలా రెండు అర్థాలు ఇందులో ఉన్నాయి కాబట్టి శ్లేషాలంకారం. మరొకటి, నీవేళ వచ్చేదవు. నీవేళ వచ్చేదవు, నువ్వెందుకు వస్తావు
నువ్వు ఏలొస్తావు, ఎందుకు వస్తావనే ఒక అర్థంలో ఉంటే నీవేళ వచ్చేదవు అంటే నువ్వు ఏలడానికి వస్తావయ్యా, ఓ రామా నువ్వు మా అయోధ్యను ఏలడానికి వస్తావు అంటే పరిపాలించడానికి వస్తావు అనేది మరొక అర్థం. నీవు పరిపాలించడానికి వస్తావు, లేదంటే నువ్వు ఎలా వస్తావు, ఎలా ఎందుకు వస్తావు అనే మరొక అర్థం. ఇలా రెండు అర్థాలలో ఈ వాక్యాన్ని ప్రయోగించడం జరిగింది. మరొకటి మావిడాకులు తెచ్చివ్వండి. మావిడాకులు, ఇక్కడ మావిడాకులు అని చదివితే ఆ మామిడి ఆకులు తెచ్చి ఇవ్వమని, అదే మా అనేది విడదీస్తే మా విడాకులు తెచ్చి ఇవ్వండి, మా డైవర్స్ తీసుకొచ్చి ఇవ్వండి అనే ఒక అర్థం. ఇలా రెండు అర్థాల్లో వాడుతున్నాం. మరొకటి వాడి కత్తి తీసుకోండి, వాడి కత్తి తీసుకోండి అంటే వాడి దగ్గర ఉన్న కత్తి అది వాడిది, వాడి కత్తి తీసుకొని రండి అని ఒక అర్థం. మరొకటి వాడి కత్తి తీసుకోండి అంటే వాడి అయిన కత్తి, చాలా పదునైన కత్తిని తీసుకురండి అని మరొక అర్థంలో వాడుతున్నాం. ఆమె లత పక్కన నిలుచున్నది. ఇక్కడ లత అన్నదానికి రెండు అర్థాలు తీసుకుంటున్నాం. లత అంటే తీగ, ఒక మల్లె తీగ పక్కన ఆమె నిలుచుంది అని ఒక అర్థం. ఒక అమ్మాయి పేరు కూడా లత కాబట్టి ఆమె ఆ అమ్మాయి పక్కన నిలుచుందని రెండు అర్థాల్లో వాడాం. ఆ వాన కోయిలను పూర్తిగా తడిపింది. ఇక్కడ ఆ వాన కోయిలను పూర్తిగా తడిపింది అని ఒక అర్థం. మరొక అర్థం ఏంటి అంటే వానకోయిల. వానకోయిల అన్న పదానికి ఒక అర్థం చాతక పక్షి అన్న అర్థం ఉంది కాబట్టి ఆ చాతక పక్షిని పూర్తిగా తడిపింది అనే అర్థంలో కూడా మనం ఉపయోగిస్తాం. ఈ విధంగా ఒకే పదము పదాల విరుపు వల్ల కావచ్చు, పదానికి ఉన్న నానా అర్థాల వల్ల కావచ్చు, దానికి రెండు అర్థాలు సంక్రమించినట్లయితే, రెండు అర్థాలలో ఒకే రకమైన పాదాన్ని ఒకే వాక్యాన్ని ప్రయోగించినట్లయితే దానిని మనము శ్లేషాలంకారము అంటాం. ఇది కూడా అర్థానికి సంబంధించినది కాబట్టి అర్థాలంకారాలలోనే ఒకటి ఇది శ్లేషాలంకారము. ఇప్పటి వరకు మనము అలంకారాలు దాదాపుగా అన్నీ చెప్పుకున్నాం, శబ్దాలంకారాలు కూడా చూసాం. అలాగే అర్థాలంకారాలలో కూడా మనకు పాఠ్యపుస్తకాలకు పరిమితమై పాఠ్యపుస్తకాలలో ఉన్న అంశాలనే, పాఠ్యపుస్తకాలలో ఇచ్చినటువంటి పదాలనే, పాఠ్యపుస్తకాలలోని ఉదాహరణలనే ఎక్కువగా గ్రహించి మీకు అర్థమయ్యేలా చెప్పడం జరిగింది. ఎందుకంటే మనకు టెట్టులో కానీ, ఇప్పుడు జరగబోతున్న డిఈ సెట్లో కానీ, అలాగే బీఈడి ఎడ్ సెట్లో కానీ, మనకు తెలుగుకు సంబంధించిన ఎలాంటి పోటీ పరీక్షలలో కానీ మనకు ఎక్కువగా ఈ ప్రభుత్వం ముద్రించినటువంటి పాఠ్యపుస్తకాలలో ఉన్న అంశాలు తీసుకుంటున్నాడు. అందులో ఉన్న పదాలను తీసుకొని, అందులో ఉన్న ఉదాహరణలను తీసుకొని మనకు ప్రశ్నాపత్రాలను తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నారు దాదాపుగా. అందుకోసమే కేవలం ఇంతకుముందే నేను ఇవన్నీ వ్యాకరణ అంశాలు నేను వీడియోల రూపంలో చేయడం జరిగింది. తెలుగు వ్యాకరణం అన్న ప్లేలిస్ట్లోకి వెళ్ళినట్లయితే మీకు ప్రతి ఒక్క అంశం గురించి చాలా వివరంగా ఎక్కువ ఉదాహరణలతో దాదాపుగా మన ఎన్నో వ్యాకరణ గ్రంథాలలో చర్చించిన ప్రతి పదంతో నేను వివరించడానికి ప్రయత్నించాను. ఇక్కడ మాత్రం కేవలం పాఠ్య పుస్తకాలకే పరిమితమై మీకు వివరించి తెలియజేయడం జరిగింది. పాఠ్యపుస్తకాలను దాటి బయటికి వెళ్ళే ప్రయత్నం నేను చేయలేదు. దీనితో దాదాపుగా 6 నుండి 10 తరగతుల పాఠ్యపుస్తకాలలో ఉన్న శబ్దాలంకారాలు మరియు అర్థాలంకారాలన్నీ కూడా పూర్తయిపోయాయి. అలాగే ఛందస్సు కూడా పూర్తి చేశాను, సమాసాలు కూడా పూర్తయిపోయాయి. ఇంకా మిగిలిందల్లా తరువాత వీడియోలలో మీకు సంధులు అవి కూడా కొన్ని పూర్తి చేసుకున్నాం. సవర్ణ దీర్ఘ సంధి అయిపోయింది, గుణసంధి అయిపోయింది, అకార ఇకార ఉకార సంధులు కూడా చెప్పుకున్నాం. ఇంకా కొన్ని సంధులు మిగిలిపోయాయి. ఆ సంధులను కూడా పూర్తి చేయడానికి ప్రయత్నిద్దాం. ధన్యవాదాలు.